మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఈ డౌన్ ట్రెండ్లో స్టాక్స్ అన్నీ అంటే ఏంటి డౌన్ ట్రెండ్ అంటున్నాడు, మార్కెట్ వచ్చి అప్పుడప్పుడు పుల్ బ్యాక్ తీసుకుంటుంది అని మీరు అనుకోవచ్చు. బట్ మార్కెట్ స్టిల్ డౌన్ ట్రెండే కాబట్టి ఇంకా ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఎందుకంటే మార్కెట్ వచ్చి డౌన్ సైడ్ టార్గెట్స్ని ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉంది. ఒక ఎలా చెప్పాలంటే స్టాక్స్ అన్నీ కూడా ఇంకా కరెక్షన్లో ఉంది, కరెక్షన్ అవ్వాలి. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ, కొన్ని స్టాక్స్ మనం చెప్పే స్టాక్స్ అన్నీ కిందికి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఒక పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని, లేకపోతే మీ దగ్గర స్టాక్స్ అన్నీ ఉంటే కూడా ఎక్కడి దాకా రావచ్చైనా మీరు తెలుసుకొని అక్కడెక్కడ మీరు ఆ పాయింట్లో ఎక్కడో హై లెవెల్లో కొనకుండా పర్ఫెక్ట్ పాయింట్లో కొనడానికి మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం చెప్పే ఇన్ఫర్మేషను. అది ఇప్పుడు చాలామంది ఒక స్టాక్ గురించి నన్ను అడిగారు, తాన్లా. ఈ స్టాక్ వచ్చి అంటే చాలామంది దీంట్లో మంచి రిటర్న్స్ ప్రాఫిట్ చేశారు. తాన్లా ప్లాట్ఫామ్స్ అంటే స్టాకు ఆల్మోస్ట్ ఒక 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ స్టాకు కొంతమంది ఏం చేశారంటే 2000 ప్రైజెస్లో కూడా కొని హోల్డ్ చేసి పెట్టున్నారు. అంటే 4000 పోతుంది, 6000 పోతుందని. మార్కెట్ వచ్చి ఆల్రెడీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టాక్ యొక్క పరిస్థితి ఏంటి, దీన్ని ఇప్పుడు హోల్డ్ చేయాలా లేకపోతే ఎట్లా ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఒక క్లియర్గా చెప్తాను ఈ స్టాక్ గురించి. తాన్లా ప్లాట్ఫామ్స్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1172 ఉంది. చూడండి, 1172. అయితే ఈ స్టాకు నేను చెప్పే ఒక వాల్యూ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. 1120 చూడండి, 1120 ఈ స్టాక్ బ్రేక్ అయిందంటే ఎవరి దగ్గరైనా హోల్డింగ్ ఉంటే తాన్లా ప్లాట్ఫామ్స్, వాళ్ళు ఈ స్టాకు మీరు మీ పోర్ట్ఫోలియో నుంచి తగ్గించేసేయండి, ట్రిమ్ చేసేయండి. ఎందుకంటే ప్రాఫిట్లో ఉంటే ట్రిమ్ చేసేయండి, లేకపోతే 5% 10% లాస్ ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. 1120 బిలో ఈ స్టాక్ మీరు ఖచ్చితంగా ఉండకూడదు. తర్వాత డౌన్ సైడ్ ఎక్కడి దాకా రావచ్చు, ఇప్పుడు ఫ్రెష్గా కొనేవాళ్ళు ఈ స్టాక్ని ఎక్కడ కొనచ్చు అని నేను క్లియర్గా చెప్తాను. చూడండి, నేను మీ అందరికీ తెలుసు, ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్లో నేను 2 టైప్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైప్ వచ్చి 3 parts, 30% ఒక ఇన్వెస్ట్మెంట్, తర్వాత 35%, అనదర్ 35%, తర్వాత ఇంకొక టైప్ వచ్చి 50%, 50%. ఈ తాన్లా ప్లాట్ఫామ్లో 3 టైప్స్ చెప్తాను. 775లో ఒక చూడండి, 1120 బ్రేక్ అయిందంటే తాన్లా ప్లాట్ఫామ్ ఎక్కడ దాకా రావచ్చు అని చెప్తాను క్లియర్గా. 775లో ఒక 30%, తర్వాత 395లో చూడండి, 395లో ఒక 35%, తర్వాత 100 రూపీస్లో ఒక 35%. అది తాన్లా ప్లాట్ఫామ్స్ చెప్పేశాను. చూడండి, 1120 బ్రేక్ అయిన తర్వాత ఈ స్టాక్ని ఎవరు హోల్డ్ చేయొద్దు. అది డౌన్ సైడ్ ఇక్కడ దాకా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అది పోతే మరొక స్టాక్ వచ్చి ఆల్కీ లామైన్, ALKY LAMINE, ఆల్కీ లామైన్.
ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2640 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. దీన్ని కూడా 3 పార్ట్స్గా చెప్తాను. 2220లో ఒక 30%, తర్వాత 1360లో ఒక 35%, తర్వాత 700లో ఒక 35%. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి అనురాస్ అంటే అనుపమ్ రాస్యాన్. అనురాస్ అని ఎన్ఎస్సిలో ఉంటుంది. దీని కంపెనీ నేమ్ వచ్చి అనుపమ్ రాస్యాన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 697 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. దీన్ని 2 పార్ట్స్ చెప్తాను. 50%, 50%. 450లో ఒక 50%. చూడండి, 450లో ఒక 50%, తర్వాత 160లో ఒక 50%. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి అవంతి ఫీడ్. చూడండి, అవంతి ఫీడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 417 ఉంది, 417 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. దీన్ని కూడా నేను వచ్చి 3 పార్ట్స్గా చెప్తాను. అంటే 30%, 306 వస్తుంది, అక్కడ ఒక 30% బై చేయండి. తర్వాత 155లో ఒక 35% బై చేయండి. తర్వాత 75లో ఒక 35% బై చేయండి. అది అవంతి ఫీడ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బజాజ్ ఎలక్ట్రికల్స్. చూడండి, బజాజ్ ఎలక్ట్రికల్స్. ఈ స్టాక్ కూడా ఎక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉందని చెప్తాను. ఇప్పుడు 987 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 30% వచ్చి 748లో ఒక 30% బై చేయండి. తర్వాత 502లో ఒక 35% బై చేయండి. తర్వాత 113లో ఒక 35% బై చేయండి. బజాజ్ ఎలక్ట్రికల్స్. తర్వాత కోఫోర్జ్ వచ్చి ఈ స్టాక్ వచ్చి 3670 ఉంది. 3500లో ఒక 30% బై చేయండి. తర్వాత 3150లో ఒక 35% బై చేయండి. తర్వాత 2600లో మరొక 35% బై చేయండి. అది తర్వాత ఇప్పుడు మీరు నేను చెప్పిన స్టాక్స్ అన్నీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఆ రేట్లో ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా కూడా మీరు బై చేసుకోవచ్చు. మరీ గిరిగీసుకొని అక్కడికి వస్తేనే కొంటానని కాదు. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనురాస్ చెప్పాను, 697 ఉంది. ఇప్పుడు 452లో చెప్పాను, 460 వచ్చినా కూడా బై చేయండి. ఒక 10 రూపాయలు అటు ఇటు కూడా బై చేయండి. మరీ గిరిగీసుకున్నట్టు కూర్చొని కాకుండా ఒక 10 రూపీస్ అటు ఇటు కూడా బై చేసుకోవచ్చు, తప్పులేదు. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఒక వండర్ఫుల్ సెషన్ చెన్నైలో మనం జరపబోతున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, ఈ వర్క్షాప్ ఎవరికి రియల్గా ఇంట్రెస్టెడ్ ఉందో ఖచ్చితంగా ఒక షేర్ ఎక్కడ మీరు కొనాలి అని మీరే డిసైడ్ చేస్తారు. సో వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ చెన్నైలో June 25th and 26th ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనం జరుపుతున్నాము. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.